నిన్ను జోచుచుండ నిన్ను తత్వంబు తన్ను చూచుచుండ తగులు మాయ నిన్ను నెరింగినప్పుడే తన్ను తానెరింగును విశ్వదాభిరామ వినరవేమ. నిన్ను చూచుచుండ నిండును తత్వంబు తన్ను చూచుచుండ తగులు మాయ నిన్ను నెరింగినప్పుడే తన్ను తానెరింగును విశ్వదాభిరామ వినరవేమ. ఈ వేమన పద్యం మనకు తెలియాలంటే మనకి త్రైత సిద్ధాంత భగవద్గీత జ్ఞానం తెలిస్తే కానీ మనకి అసలు విషయం బయటపడదు. చూద్దాం అసలు ఏం చెప్తుంది. నిన్ను నన్ను తన్ను అని చెప్పాను కదా, నిన్ను తన్ను. ఓకే, చూద్దాం. ఇక్కడ జీవాత్మ అనేవాడు నీవు శరీరంలో నువ్వు జీవాత్మగా ఉన్నావు, కేవలం కష్టసుఖాలు అనుభవించేవాడుగా ఉన్నావు. ఈ శరీరం నీకు శరీరం ఉంది కదా, శరీర భాగాలు కూడా 24 భాగాలుగా ఉంది. 10 భాగాలు కనిపించేవి, 14 భాగాలు కనిపించినగా ఉన్నాయి. చాలామందికి తెలియదు ఈ విషయం. ఇతను తలలో రవ్వంత ఉన్నాడని చెప్పి ఈ శరీరం అంతకు అధికారం చెప్పి ఆత్మని చెప్పి చాలామంది తెలియదు అన్నమాట. ఎప్పుడైతే శరీరంలో ఆత్మ శరీరంలో ఆత్మే అధికారిగా ఉంది, నేను కాదు, అదే పుట్టిస్తుంది, చంపిస్తుంది, కొంతకాలం కర్మ ప్రకారం కష్టసుఖాలు అనుభవింపజేస్తుంది అనే విషయం తెలిస్తే కానీ అప్పుడు ఆత్మని తెలుస్తుంది. ఆత్మ గురించి తెలిస్తే, ఆత్మ గురించి నిన్ను చూచుచుండ నిండును తత్వంబు అతని విషయం ఏదో ఒక విధంగా తెలుస్తుంది అన్నమాట మనకు. అప్పుడు అంటే ఆయన ఏ విధంగా శరీరం నడిపిస్తున్నాడు అనే విషయం మనకు తెలుస్తుంది. భగవద్గీత కూడా అదే చెప్తుంది. ఓకే, నిన్ను అప్పుడు జీవాత్మ అనేవాడు ఆత్మ మీద జాస్ పెట్టుకుంటే నిన్ను చూచుచుండ నిన్ను తత్వంబు, తత్వం అంటే ఏ కాదు, శరీరంలో ఆత్మ తెలుసుకొని ఆయన ఏ విధంగా శరీరం నడిపిస్తున్నాడు అనే విషయం తెలుసుకుంటే ఇదే తత్వం అని చెప్పి ఈ ఆత్మ కూడా పరమాత్మ అంశ అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఇది పూర్తి భగవద్గీత తెలిస్తే, భగవద్గీత జ్ఞానం తెలుసుకుంటే మన తత్వం అనొచ్చు. ఆ విషయం ఎవరు చెప్పాలి? ఆత్మే చెప్పాలి. ఆత్మ ఎలా చెప్తుంది? చెప్పలేదు కదా మరి. కానీ జీవుడు శ్రద్ధ ప్రకారంగా ఏదో ఒక విధంగా చెప్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన శరీరం అందరి శరీరంలో ఉన్నాడు కదా, అప్పుడప్పుడు జ్ఞానం చెప్పడం కోసం భగవంతుడికి శరీరం ధరించి వస్తారు. మిగతా మతాల వారు నమ్మరు, కానీ ఈ విషయం ఉంది అన్నమాట. ఆత్మే, అందరి శరీరంలో ఉన్న ఆత్మే భగవంతుడిగా వచ్చి జ్ఞానం కూడా చెప్తుంది. అటువంటి వాడు జీవాత్మను గ్రహించుకొని శరీరంలో ఆత్మైనా ఆరాధించుకోవచ్చు, బ్రహ్మ కర్మ యోగముల ద్వారా, లేకపోతే సాకారంగా వచ్చిన వాడినైనా ఆరాధించుకోవచ్చు. శరీరంలో ఆత్మే బయటకు వచ్చి మాట్లాడుతుంది పరమాత్మ డ్యూటీ చేయడం కోసం అని చెప్పి అర్థమైతే అప్పుడు నిన్ను చూచనేని నిన్ను తత్వంబు ఈ విషయాలు ఏమీ తెలియకపోతే అన్ని పనులు నేనే చేస్తానని చెప్పి అనుకుంటే మాయ వల్ల కర్మ అహంభావం వల్ల కర్మ తగులుకుంటుంది. కర్మ వచ్చే జన్మకి తయారవుతుంది అన్నమాట. దాని ఆగామి కర్మగా. తన్ను చూచనేని తగులు మాయ నిన్ను నెరింగునప్పుడే తన్ను దానెరింగును. ఎప్పుడైతే శరీరంలో ఆత్మ